కృప చేయుచున్న వచనమై, బలపరచుచున్న వచనమై మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రం అయ్యా. మమ్మల్ందరినీ కనికరించండి అయ్యా. నీ కృప మా అందరి ఎడల చూపించు ప్రభు. అద్భుతం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక నూతన దినములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాన్నిధ్యం అనుభవించతగినట్లు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఈ దినమందు దేవుడు నా హృదయంలో ఇచ్చినటువంటి ఒక చిన్ని సందేశం మనం కలిసి ధ్యానిద్దాం. అందరికీ పరిచితమైనటువంటి ఒక వచన భాగమే కీర్తన పుస్తకంలో 1వ అధ్యాయం దాని 3వ వచనం. అతడు నీటి కాలువ ఓరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు బలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదందయు సఫలమగును. హల్లెలూయా. ఈ దినమందు మనం చేయుచున్న పనులను సఫలపరచడానికి మనతో కూడా ఉన్న ఒక తోటమాలి, ఎస్ హల్లెలూయా, మనతో కూడా ఉన్న ఒక యజమానుడు మనలని తన సొంత చేతులారా తన ప్రాణం ఇచ్చి భయంకరమైన ప్రమాదం నుండి, నరక అగ్నిలో నుండి రక్షించిన దేవుడు మనకు తోడుగా ఉండి నడిపింపబోచున్నాడు. దేవుని యందు విశ్వాసం అర్పించిన, దేవుని యందు నిరీక్షణ అర్పించిన, దేవుని యందు సంతోషించుచున్న, దేవుని వాక్యమునందు ఆనందించుచున్న ప్రతి మనుషులు ధన్యులే. చెడ్డ తలంబులు లేకుండా, చెడ్డ అలవాట్లు లేకుండా దేవుని వాక్యములో నడుచుచున్నవారు, దేవుని ఆత్మలో నడిపింపబడుచున్నటువంటి వారు యథార్థముగా మరొకసారి చెప్తున్నాము, సిన్సియర్గా దేవునితో కూడా నడుచు వారందరూ ధన్యులండి. కొన్ని సందర్భాలలో మనం ఎందుకు డిస్కరేజ్ అవుతామంటే, మనం అనుకున్న సమయంలో దేవుడు కార్యం చేయాలని మనం అనుకుంటున్నాం. నో, దేవుని సమయం కొరకు వేచి ఉన్నవాడే ధన్యుడు. హల్లెలూయా. మనం అనుకున్నటువంటి మన సమయంలో దేవుడు చేయాలని మనం కండిషన్ పెట్టుకొని ఉంటాం కదా, అట్లా కాదు. ప్రభువా, నీ కృప వలన నీ చిత్తం నీ సమయంలో నా జీవితంలో నెరవేర్చబడుటకు నేను వేచి ఉంటున్నా అనే ప్రార్థనతో ఓపిక కలిగి ఉన్న వారి జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఇక్కడ వచనం మనం చదువుతున్నప్పుడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. విన్నారా? దేవుని వాక్యం అన్నిటికంటే మనం కలిగి ఉన్న సమస్తం కంటే మనుషులందరూ చాలా బిజీగా పరిగెత్తుచున్నారు. బిజీ ఎప్పుడు చూసినా బిజీ. ఏమీ లేకపోయినా అసలు ఫోన్లో అయినా గోకుతూ బిజీగా ఉండిపోతారు. నో, దేవుని వాక్యం వినండి, దేవుని వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని వాక్యం మన జీవితంలో ఎంతవరకు మనం వినగలుగుతామో, ఎంతవరకు మనం దేవుని వాక్యమును వెంబడించగలమో మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, మన తరములు దీవింపబడతారు, మన చేతి పనులను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే ఆ వచనం చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అతడు ఎవరు? ఎల్లప్పుడూ దేవుని వాక్యమునందు ఆనందించుచున్నా, దేవుని స్వరం వినడానికి సమయం కేటాయిస్తున్నా, ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం. దేవునికి మానవుని ఎడలా ఉన్నటువంటి చిత్తం తెలుసా? మానవ జాతి నశించిపోవద్దు అనేది దేవుని చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్లాన్. అందుకోసం దేవుడు తన ఏకైక కుమారుని లోకంలోనికి మన కొరకు పంపించారు. ఆ యేసు ప్రభు వారు భూమి మీద మనం అనుభవించవలసిన, మనం చేసిన తప్పిదములకును పాప పరిహారార్థ బలిగా మరణించడానికి దేవుడు తన కుమారుని మన కొరకు పంపించారు. ఎస్, ఇది క్రిస్మస్ సీజన్. యేసు ప్రభు జన్మించాడు అని యేసు ప్రభుని యొక్క జననమును చాలా ఘనంగా, ఉత్సాహముతో, ఆనందముతో ఘోషిస్తున్నా, కొనియాడుచున్నా ఈ దినములలో గుర్తించండి, నీవు నేను దేవుని వాక్యములో నాటబడిన వారై మార్చబడుటకే, దేవుని ఆలోచనలో నాటబడిన వారై మార్చబడుటకే తండ్రి అయిన దేవుడు ఆ కుమారుని మన కొరకు పంపించినాడు. ఆ యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం.
లేదా ఆ వచనములో మనం నిలబడగలిగినట్లు దేవుని వాక్యమునందు మనం ఆనందించాలి, దేవునిలో మనం సంతోషించాలి. మనకు నాస్తి తాత్కాలికమే, ఆరోగ్యం తాత్కాలికమే, సౌందర్యం తాత్కాలికమే, హోదాలు, పేరు, ఖ్యాతి ఇవన్నీ తాత్కాలికమే. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. శాశ్వతమైన దేవుని ప్రేమలో మనం నడవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే అలా దేవుని ఆలోచన చెప్పున దేవుడు ఏర్పరచిన దైవ సేవకుల యొక్క ఆలోచన మేరకు దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించుచున్న, పరిశుద్ధాత్మలో నడిపింపబడుచున్న, సగేల సత్యములోనికి నడిపించుచున్న, దేవుని ఆత్మ నడిపించుచున్న సేవకుల ద్వారా, యాజకుల ద్వారా దేవుడు ఏర్పరచినటువంటి ఆలోచన మేరకు నడుచుచున్నటువంటి ఒక వ్యక్తి దేవుని వాక్యములో వేరుపారిన వాడై మార్చబడతాడు. ఎప్పుడైనా సరే దైవ సేవకులలో నుండి వచ్చినటువంటి మాటలను, వాగ్దానములను దేవుడు అమలు చేస్తాడు. ఈ పగలు నీ జీవితం నీటి కాలువ ఎవరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఆకున్న చెట్టు అని చెప్పలేదు, బలమిచ్చు చెట్టు వలె. ఎస్, దేవుడు ఆశించేది నీవు అనబడి ఉన్నటువంటి ఆ చెట్టు మీద ఆకు ధారాళంగా ఉన్నదా అనేది కాదు. నో 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 చెట్టులో నుండి ఫ్రూట్ కోరుచున్నాడు, బలమును కోరుచున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం నా ప్రియమిత్రమా, నీవు ఒక ధన్యుడవై మారాలి. నా చెల్లమ్మ, నీవు ఒక ధన్యురాలువై మారాలి. ఎప్పుడు దేవుని కృప నొందిన వ్యక్తి అయి మారాలి. అవును, దేవుడు తన ప్రేమ చేత మనల్ని నింపదగినట్లు, దేవుడు తన ఆలోచన చేత మనల్ని నడిపించగలిగినట్లు దేవుని వాక్యములో మనం వేరు పారాలి. అనుక్షణం దేవుని వచనం మనల్ని ధైర్యపరచాలి. అనుక్షణం దేవుని వచనం మనల్ని శుద్ధిపరచాలి. ఒక మంచి ఫిల్టరింగ్ మన జీవితంలో జరగాలి అంటే మనం దేవుని వాక్యము నుండి వెళ్ళాలి. పాపమునకు దూరమై, పాపపు తలంపులకు దూరమై, చెడు అలవాట్లకు దూరమై, చెడు సాంగత్యములకు దూరమై దేవునితో కూడా బంధం కలిగిన వ్యక్తి అయి నిలబడుచున్నప్పుడు నీ ప్రయత్నములన్నిటినీ ఆయన సఫలపరుస్తాడు. హల్లెలూయా. నీ ప్రయాణమును సఫలపరుస్తాడు, నీ ఉద్యోగమును సఫలపరుస్తాడు, నీ పిల్లల భవిష్యత్తును సఫలపరుస్తాడు. దేవుడు నీలో నుండి ఫ్రూట్ కోరుచున్నాడు. ఈ పగల్ మంచి తీర్మానం మనం తీసుకోవాలి. వచనం చెప్తుంది, అతడు నీటి కాలువ యోరున నాటబడినవై ఆకువాడక తన కాలమందు బలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవుడు సహోదరి నీలో నుండి కోరాడు అదేనండి, ఒక మంచి బలం దేవుని కొరకు బలించడానికి. ఇర్మీయా ప్రవచన గ్రంథంలో కూడా 17వ అధ్యాయం 7-8 వచనాలు మీరు ఒకసారి చూడండి. అక్కడ ఇలా రాయబడి ఉంది, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎప్పుడు? ఆపత్కాలమందు నమ్మతగిన దేవుడు. నీవు ఈరోజు కలిగి ఉన్న కష్టములో, ఇబ్బందులలో, ఇరుకాటములలో, వేదనలలో సహాయపడగలిగిన మంచి దేవుడు, ఉత్తముడవైన దేవుడు, జాలిగల దేవుడు, కరుణామయుడవైన దేవుడు నిన్ను వేచి ఉంటున్నాడు. ఈ దినం నీ దేవుని కొరకు నీ లైఫ్ను ఒకసారి మలుపు తిప్పగలరా? వచనం చెప్తుంది, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరున దాని వేరు తనును, మెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చిందనొందదు, కాపు మానదు. స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి సిచ్యువేషన్స్, ఇదొక ప్రయాణం మన లైఫ్. అన్ని వ్యతిరేకతలు వస్తాయండి, చాలా మలుపులు ఉన్నాయి, చాలా లోయలు ఉన్నాయి, చాలా కొండలు ఎక్కాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ
యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు పక్షిరాజు వలె తన యవనము కొత్తదగునట్లు ఆత్మీయ జీవితంలోనూ నీ సకల విధమైనటువంటి వ్యవస్థను కొత్తదిగా చేయడానికి ప్రభు సమర్థుడవై ఉన్నాడు. దేవుడు తప్ప నిన్ను గట్టెక్కించి వారెవరు లేరు. మానవుల మాటలకు నీటిబుడగలాంటి ఆయుషే, కానీ దేవుని వాక్యములకు శాశ్వతమైనటువంటిదే. దేవుని వాక్యం స్థిరమైనటువంటిదే. అందుకే దేవుడు చెప్పాడు, ఆకాశం గద్దించినను, భూమి మార్పు నొందినను, నా మాటలకు మార్పు రాదు. నీతో ఈ ఉదయకాల సమయం ప్రభు మాట్లాడుచున్నాడు. ఏమనగా, నీవు ఆకు వాడక తన కాలమందు బలమిచ్చు చెట్టు వలె, ఎక్కడ నీటి కాలువ యోరున, దేవుని సాన్నిధ్యం యోరున, దేవుని ఆత్మ యోరున, దేవుని వాక్యములో వేరుపారి నిలబడుచున్నటువంటి ఒక కుటుంబముగా, ఒక ఫ్యామిలీ. ఎస్, నిన్ను దేవుడు ప్రభు ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యములో నిలబడి ప్రార్థిస్తున్న అనుభవాలు ప్రభు గమనిస్తుంటున్నాడు. నా ప్రియమిత్రమా, దేవుడే నీకు దిక్కు. నీవెందరి మీద ఆశ్రయం పెట్టుకున్నా, ఎందరి మీద నీవు ఆలోచన కలిగి ఉన్నా, అవన్నీ తాత్కాలికమైనదే. కానీ శాశ్వతమైన ప్రేమతో, నిత్యమైన ప్రేమతో నిన్ను ప్రేమించి పరలోకపు మహిమను విడిచి ప్రజలందరికీ కలగపోగు మహా సంతోషకరమైన వర్తమానం. ఎంత మంచి మాట అండి. అందరికీ ఏ భేదం లేదు, కుల భేదం లేదు, రాష్ట్ర భేదం లేదు, దేశ భేదం లేదు, ఎస్, రంగు భేదం లేదు, ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన సద్వర్తమానం. హల్లెలూయా. ఏమిటి తెలుసా? నీవు ఆ దేవుని వాక్యమనబడు నీటి కాలువ యోరున ఉండవలసింది. అందుకే దేవుడు తన కుమారుని పంపించాడు. అది నీ జీవితంలో ఆ దేవుని వాక్యం, ఆ ప్రభు, ఆ క్రీస్తు, ఆ యేసు ప్రభు నీ జీవితంలో ఒక ఆనందముగా మారాలి. ప్రభువును కలిగి ఉన్న నీవు ధన్యుడవుతావు. యెహోవాను నమ్ముకొనుడి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడవైతావు. కేవలం నమ్ముకొని అవసరాలు తీరిన తర్వాత వదిలిపెడితే ఏ ప్రయోజనం ఉండదు. నమ్ముకునేవాడు ప్రభు కొరకు జీవితం అర్పించాలి. నీ కొరకు ప్రభు తన జీవితం అర్పించలేదా? సహోదరా, నిన్ను పాడు చేస్తున్నా సహోదరి, నా అక్క, చెల్లె, తమ్ముడా, నిన్ను పాడు చేయుచున్న లోకములో నీవున్నావు ఈరోజు. కానీ నిన్ను కావలి కాయడానికి దేవునికి నిన్ను అర్పించగలరా? యోబు నాకు చుట్టూ, యోబు ఇంటికి కావలి కాసిన దేవుడు నిన్ను నడిపించడానికి, నీకు కావలి కాయడానికి ఆయన ఇశ్రాయేల్ ప్రజలతో కూడా నడిచిన దేవుడవు. ఐగుప్తు సైన్యం ఇశ్రాయేల్ ప్రజలను అందుకోకుండా, ఇశ్రాయేల్ ప్రజలకును ఐగుప్తు సైన్యమునకు మధ్యలో ఒక గోడగా నిలబడిన, అడ్డుగా నిలబడిన ఆ మంచి అనుభవం ఈ పగల్ దేవుడు మీ జీవితంలో చేయాలని ఆశిస్తున్నాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరున దాని వేరుతను. మెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చిందనొందదు, కాపు మానదండి. ఇబ్బందులు వచ్చిందని, కష్టం వచ్చిందని, కలవరం వచ్చిందని, అనారోగ్యం వచ్చిందని, అప్పులు వచ్చిందని, బిజినెస్లో పరాజయం వచ్చిందని చెప్పి ప్రభు ప్రేమ నుండి తొలగిపోవదు. దేవుని ప్రేమ నుండి తొలగించడానికి వీటికే సాధ్యం కాదు. అంధకారం ఈ పగల్, అందగానం నీవు అందలోతుగా ప్రభువును ప్రేమించగలిగినట్లయితే నీవు నడుచు మార్గం అందటిలో నిన్ను కావలి కాయుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞించి ఉన్నాడు. సహోదర, సహోదరి, నీవు నాటబడిన స్థలం దేవుని వాక్యములోనే, దేవుని మందిరంలోనే, దేవుని వచనములోనే, దేవుని ప్రేమలోనే నీ నాటబడిన వ్యక్తి అయి ఉన్నావు. నీకెవ్వరు సహాయపడకపోయినా సైన్యములకు అధిపతి అగు యెహోవా ఆయన నీకు తోడై ఉన్నాడు.
ఆయన నీ శ్రమలలో నుండి నిన్ను తప్పించగలిగిన దేవుడు. ఆయన నీ ఇబ్బందులు ఇరుకాటము నుండి నిన్ను విడిపించగలిగిన దేవుడు. ఆయన నీతో మాట్లాడగలిగిన దేవుడవు. ఆయన నీ కన్నీళ్లను తుడవగలిగినటువంటి దేవుడవు. నా ప్రియమిత్రమా, ప్రభు నిన్ను ప్రేమించుచున్నాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. అసమాధానం నుండి దేవుడు నిన్ను విడిపించడానికి, పరాజయం నుండి నిన్ను విడిపించడానికి ప్రభు సమర్థుడవై ఉన్నారండి. వచనం చెట్టుండి నేటి కాలువన యోరున అతడు ఎవరు? యువర్ నీవే. ఆ వ్యక్తి నీవే. అతడు సహోదరి నీవే. అమ్మ నీవే. అయ్యా నీవే. అన్నయ్య నీవే. తమ్ముడా చెల్లె నీవే. అతడు ఆ వ్యక్తి నీవే. నీవు నీటి కాలువ యోరున నాటబడిన వ్యక్తి అయి ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, బాధలు కలిగినా నీ జీవితం చిగురింపు కలిగినదై, పూర్త కలిగినదై, బలం కలిగినదై మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. తలలు వంచి ప్రార్థిస్తాను. పరిశుద్ధ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవా నీకు స్తోత్రం. ఈ దినమందు నాతో కూడా వచనం ఎదుట ప్రార్థనలు ఏకీభవించుతున్నటువంటి నీ ప్రియ బిడ్డలను బట్టి నీకు స్తోత్రం. వారి జీవితంలో వారిని ఆకువాడిన స్థితిలోనికి, బలం లేని స్థితిలోనికి తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతి దుష్ట శక్తుల నుండి తప్పించండి. దేవాని కృపలో వారిని భద్రపరచండి. వారు దేవుని యందు నిలిచి ఉండి ఫలించుటకు వారిని బలపరచు నాయన. వారికి విరోధంగా నిలబడుచున్న ప్రతి దుష్ట శక్తులు యేసయ్య నామమున గద్దింపబడుదురుగాక. శాంతి ఇచ్చి, సమాధానం ఇచ్చి, బలమిచ్చి, ధైర్యం ఇచ్చి నడిపించుమని ప్రార్థన చేస్తుంటున్నాం. పరమ తండ్రి నీవే తోడుగా ఉండుమని, సమాధానం దయచేయమని ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడి పగల్ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సందేశం మీకు అనుదినం దొరుకుటకై సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ ప్రార్థన అవసరములు మాకు మెసేజ్గా పంపించండి. ప్రభు మిమ్మల్ని అందరినీ పగల్ ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.